అందరికీ నమస్కారం. సమర్థ రామదాసు జీవిత చరిత్రను వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. టాకలిలో ఉంటూ ఉండగానే రామదాసు కీర్తి నలుమూలలా వ్యాపించింది. తన దగ్గరికి వచ్చే సాధువులు, సన్యాసులు మొదలైన వారి వల్ల దేశంలోని పరిస్థితులన్నీ కూడా రామదాసుకి చక్కగా అవగాహన అయ్యాయి. తర్వాత కథాంశాన్ని వివరించుకుందాం. ఉత్తరాది యావత్తు మొగలాయీల ఏలుబడిలో ఉంది. విజయనగర సామ్రాజ్యం పడిపోవడంతో దక్షిణాదిన కూడా విదేశీయుల పరిపాలన ఏర్పడింది. సనాతన ధర్మానికి ఈ ఏలికలు విరోధులు, స్వదేశీ సమాజానికి శత్రువులు. గుడులు, గుళ్లలో దేవతలు, ధర్మము, ధార్మిక వ్రతాలు, తీర్థాలు, తీర్థయాత్రలు అన్నీ అంతరించిపోతున్నాయి. తట్టుకోలేని వాళ్ళు తాత ముత్తాతల ధర్మాన్ని వదులుకుంటున్నారు. తట్టుకుని ఎదిరించగల వాళ్ళు కలయిక లేనందువల్ల వేరువేరుగా పోరాడి ధ్వంసమవుతున్నారు. దేశంలో చెప్పరాని వ్యాకులత్వం, దైన్యం వ్యాపించినందువల్ల మిగతా జనం తలదించుకొని బతుకుతున్నారు. రామదాసు ఈ వార్తలు వింటూ ఉండేవారు. ప్రజల దైన్యానికి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండేవాడు. రాముడు, కృష్ణుడు పుట్టిన ఈ పుణ్యభూమి ఈ విధంగా భయంతో చేతగానిది అయిపోయిందేమి రామయ్య? నీ కోదండధ్వని వినిపించిన ఈ ప్రాంతంలో, ఈ దేశంలో అధర్మం ఎలా పెరుగుతున్నదయ్యా? నీవు ధైర్యం ఇచ్చి నిల్చోకపోతే మా గతేమి కావాలి రామా అని ప్రార్థించేవాడు. అప్పటికే ఆయన శరీరంలో హనుమంతుని అంశ ప్రవేశించింది. బుద్ధిలో బృహస్పతి ప్రవేశించాడు. మాటలలో ఆకర్షణ ప్రవేశించింది. మహారాష్ట్రంలో నాసికా క్షేత్రం చుట్టూ ఎన్నో యోజనాలలో నివసించే జనానికి రామదాసు మహాయోగి, రాముని సాక్షాత్కారం పొందిన పరమ భాగవతుడు. ఆయన మాట అంటే అది వేదమంత్రమే. రామదాసు కడుపు ఉడికిపోయింది. శ్రీరామ భక్తులకు, ఆంజనేయుని ఉపాసకులకు భయమా? ఈ భయాన్ని పారదోలాలి. ధర్మానికి అపజయమేమిటి? రామదాసు మనసులో నిశ్చయం ఏర్పడింది. మళ్ళీ స్వధర్మాన్ని, స్వరాజ్యాన్ని నెలకొల్పాలి అనుకున్నాడు. కానీ అది ఒక మనిషి చేసే పని కాదు. తనలాగా ఇంకా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ఎవరు చేస్తున్నారో తెలియదు. దేశంలో ప్రజలు పడుతున్న బాధలను కళ్ళారా చూడాలి. ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి. దేశమంతా తిరగాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు సమర్థ రామదాసు. టాకలి గ్రామంలో 12 ఏళ్లు గడిచాయి. ఉద్ధవుడు పెరిగి పెద్దవాడైనాడు. రామదాసుకు తగిన శిష్యుడైనాడు. ఇక రామదాసు తీర్థయాత్రలు చేసి దేశంనంతా తిరిగి చూడాలి అనుకున్నాడు. ఈ సంకల్పంతో రామదాసు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ప్రతి చోట ఆయన కీర్తనం, భజనలు సాగుతుండేవి. ప్రతి చోట ఒక మారుతి మందిరాన్ని నెలకొల్పేవాడు. ప్రతి మందిరానికి ఒక వ్యాయామశాలను తప్పక జోడింపచేసేవాడు. మారుతి వాయుపుత్రుడు, మహాబలశాలి. ఆయనను స్మరించడం అంటే హృదయంలో రాముని భక్తి, శరీరంలో శక్తి, ఈ రెంటినీ సాధించడమే. దేశంలో ఇది తిరిగి వస్తే కానీ రామరాజ్యం రాదు. ఈ ప్రబోధం కోసం ముఖ్యమైన చోట్ల మఠాలు నెలకొల్పి తగిన వ్యక్తిని మఠాధిపతిగా నియమించేవాడు. అలా మొదట ఆయన కాశీక్షేత్రాన్ని సేవించాడు.
కాశీకి ఆనందకాననం అని మరొక పేరు. ఆ మహాప్రళయం వచ్చిన మునుగని పవిత్ర నగరం. అక్కడే ఒక మారుతి మందిరాన్ని స్థాపించాడు. ఇప్పటికీ ఆ దేవుడు హనుమాన్ ఘాట్, ఆ హనుమంతుని పేరు మీద హనుమాన్ ఘాట్ అని ఒకటి ఉంది కాశీ క్షేత్రంలో. గంగా యమున సరస్వతుల సంగమం తీర్థరాజం ప్రయాగను సేవించాడు. శ్రీకృష్ణుని లీలాభూమి మధురను, తన ఇష్టదైవం రాముని రాజధాని అయోధ్యను, గంగ నేలబారుగా దిగివచ్చిన నెలవు హరిద్వారాన్ని, బదరీ కేదారనాథులను, ఉజ్జయిని మహాకాలుని, ద్వాదశ తీర్థాన్ని, ద్వారకా తీర్థాన్ని సేవించాడు. వెళ్ళిన ప్రతి చోట పండితులను, పామరులను కలిసి చర్చించేవాడు. తనతో ధర్మస్థాపనకు కలిసి వచ్చే వాళ్లను ఎన్నుకునేవాడు. ఆయా ప్రాంతాల అరాచకాలను గ్రహించి అక్కడికక్కడ భాషలు నేర్చుకుంటూ అందరిలో ఒకడయ్యేవాడు. వాళ్ళు పడుతున్న బాధలను గురించి తెలుసుకునేవాడు. వారి బాధలు విని తాను కరిగిపోయేవాడు. హిమాలయంలో తిరుగుతున్నప్పుడు రామదాసు మనసులో తుఫాను చెలరేగింది. స్వరాజ్యం లేదు, స్వధర్మం లేదు, సదాచారం లేదు, గౌరవ మర్యాదలు లేవు. ప్రజలను వ్రతాలు చేసుకోవడానికి అవకాశం లేదు. ప్రజలలో భయం ఆవరించింది. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఇలా బతకడం కన్నా నీ పాదాలను శాశ్వతంగా చేరుకోవడమే మేలు రామన్న అని అనుకొని జలసమాధి చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించి, నీవు ధర్మస్థాపనకు దారి చూపవలసిన వాడివి. ఆ నది ఇంకా, ఆ పని ఇంకా మొదటే ఉన్నది. ఈ నిర్వేదం నీకెలా వచ్చింది? కర్తవ్యాన్ని నెరవేర్చు, నీవే సమర్థుడివి అని ఆదేశించాడు. రామదాసుగా మారిన నారాయణ అప్పటి నుండి సమర్థ రామదాసు అయ్యాడు. ధన్యవాదాలు.